హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 52 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో డాంగాన్ని అండ్ తాషిగాన్ని పట్టేసుకుంటాడు కదా. అండ్ సుహో డాంగాన్ని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు, లైక్ నీకు ఈ స్టార్ ఫ్రాగ్మెంట్స్ ఎవరు ఇచ్చారని, అండ్ నువ్వు ఈ సిటీ మీద ఎందుకు అటకేస్తున్నావు అని. అండ్ గైస్, దీంతో తాషిక్ గాడు చాలా భయపడిపోతూ ఉంటాడు, సుహో వాడిని కూడా లేపేస్తాడని డాంగాడుతో. సో దాంతో తాషిక్ గాడు ఇక్కడి నుంచి పార్పులని అనుకుంటాడు, డాంగ్ గాడిని ఇక్కడ వదిలేసి. అంతకన్నా భయపడిపోతాడు వాడు. బట్ గైస్, తాషిక్ గాడు పారిపోలేకపోతాడు, ఎందుకంటే పార్క్ గాడు వాడిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి. ఎట్లా అంటే తాషిక్ గాడు కూడా స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకుండు కదా, అది కూడా జస్ట్ కొంచెం ముందు తీసుకుంటాడు స్టార్ ఫ్రాగ్మెంట్ ని, అనవసరంగా తీసుకుంటాడు. అండ్ ఇప్పుడు దానివల్ల పార్క్ గాడు వాడిని కంట్రోల్ చేయగలుగుతుండు. అండ్ పార్క్ గాడు తాషిక్ గాడితో ఫైట్ చేయాలని అనుకుంటాడు మన సుహోతో, ఎందుకంటే వాడు తెలుసుకోవాలని అనుకుంటాడు మన సుహో ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయిందని. సో అందుకే వాడు ఫైట్ చేయాలని అనుకుంటాడు తాషిక్ గాడిని సుహోతో. అండ్ అట్లా తాషిక్ గాడు అటాక్ చేస్తాడు, బట్ మన సుహో కరెక్ట్ టైంకి తప్పించుకుంటాడు. అండ్ దాంతో అటాక్ డాంగడికి తగిలేస్తుంది. అండ్ అట్లా డాంగడి పని అయిపోద్ది. అండ్ గైస్, తర్వాత తాషిక్ గాడు ఇంకా మాయమైపోతాడు, అంటే వాడు అంత స్పీడ్ గా మూవ్ అవ్వగలుగుతాడు, అందుకే వాడు ఎవరికి కనిపించడు. అండ్ ఇట్లా వాడు ఒక స్టెల్త్ స్కిల్ తో చేయగలుగుతాడు అనమాట. అండ్ గైస్, అట్లా తాషిక్ గాడు మన షాడోస్ ని లేపేస్తుంటాడు. అండ్ అట్లా వాడు మన సుహో మీద కూడా అటాక్స్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్లా మన సుహోకి కొన్ని దెబ్బలు కూడా తగులుతాయి. అండ్ గైస్, తాషిక్ గాడు ఎంత స్పీడ్ గా మూవ్ అవ్వగలుగుతుందంటే మన సుహోకి జస్ట్ ఏదో ఫెయింట్లీ వాడు ఫుట్ స్టెప్స్ యొక్క సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అంతే. అండ్ దీంతో మన సుహో ఇప్పుడు ఏం చేయలేడు, అంటే తను తాషిక్ గాడి మీద తిరిగి అటాక్ చేయలేడు, వాడే అటాక్స్ నుంచి తప్పించుకోవడం తప్ప. అండ్ వేరే సైడ్ మనం పార్క్ గాడిని చూస్తాం. అండ్ వాడు అనుకుంటాడు తాషిక్ గాడు ఒక అప్పర్ ఏ ర్యాంక్ అంటారు అంతా స్ట్రాంగ్ ఉన్నాడు, సో అందుకే సుహో కన్ఫర్మ్ గా డిఫీట్ చేయలేడు తాషిక్ గాడిని అని పార్క్ గాడు అనుకుంటాడు. బట్ గైస్, అప్పుడు మన సుహో అంటాడు పార్క్ గాడితో, ఈ తరం అపోస్టలు నా మాటలు నువ్వు వింటున్నావు కదా, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నా చాలా రోజుల నుంచి, సో అందుకే నువ్వు నా మాటలు జాగ్రత్తగా విను. సో నేనైతే ఇప్పుడు వరకు చాలా థింగ్స్ చేశాను, అండ్ వాటిని అయితే ఇప్పుడు వరకు ఎవరు కూడా నోటీస్ చేయలేదు. అండ్ నేను కావాలని అట్లా చేశాను, నన్ను ఎవరు కూడా నోటీస్ చేయకూడదని. అంటే మన సుహో ముందు మాస్క్ వేసుకొని ఫైట్ చేసేవాడు కదా, అండ్ అట్లా తను ఎందుకు వేసేవాడు, ఎందుకంటే మాస్క్ పెట్టుకోకపోతే అందరికీ తెలిసిపోద్ది కదా సుహో గురించి, అండ్ ఇతర అపోస్టల్స్ కి కూడా తెలిసిపోద్ది కదా సుహో గురించి. సో అందుకే మన సుహో మాస్క్ వేసుకుని ఉండేవాడు టు హైడ్ హిస్ ఐడెంటిటీ. బట్ గైస్, తర్వాత మన సుహో ఆలోచించాడు, అతను అనుకుంటూ ఈ ఇతరం అపోస్టల్స్ వేరే యూనివర్స్ నుంచి వచ్చి మన ఎర్త్ లో దాక్కొని ఉన్నారు కదా, అండ్ వాళ్ళు దాక్కొని ఉండి స్టార్ డస్ట్ ని అండ్ స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని యూజ్ చేస్తున్నారు కదా టు బ్రెయిన్ వాష్ పీపుల్ అండ్ టు కంట్రోల్ దెమ్. అండ్ దీన్ని బట్టి మన సుహోకి అర్థమైంది దట్ అపోస్టల్స్ ఇతరమ్స్ కూడా దాక్కునే ఉండాలి, అండ్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకూడదు, అంటే వాళ్ళు ఉన్నారని ఎవరికి తెలియకూడదు. సో అట్లా దాక్కుని ఉండే అపోస్టలు అంటే పార్క్ గాడు వాడు రివీల్ చేసుకోవడం స్టార్ట్ చేసింది కదా ఫ్రమ్ ద ఇన్సిడెంట్ ఆఫ్ లీ మిన్సింగ్. దీంతో మన సుహోకి అర్థమైపోద్ది దట్ ఒకరు దాక్కుని ఉండి వాళ్ళు మెల్లిగా రివీల్ చేసుకుంటున్నారంటే వాళ్ళు దేనికో ప్రిపేర్ అవుతున్నారని అర్థం కదా, అంటే అపోస్టల్స్ ఇతరమ్స్ కూడా నాలాగానే గ్రో అవుతూ స్ట్రాంగ్ అవ్వగలరు అని మన సుహోకి అర్థమైపోద్ది. అతను ఈ విషయమే చెప్తాడు, అండ్ అఫ్ కోర్స్ ఇది నిజమే కదా. సో అందుకే పార్క్ గాడు చాలా షాక్ అయిపోతాడు సుహో కనిపెట్టించాడని. అందుతో మన సుహో అంటాడు, నేనైతే ఇప్పుడు నుంచి ఇంకా దాక్కొని ఉండను, సో అందుకే నువ్వు కూడా ఇంకా బయటకు వచ్చాయి, దాక్కొని ఉండకుండా అపోస్టల్ అని మన సుహో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో తన షాడోస్ తో తాషిగాన్ని పట్టేసుకుంటాడు. అండ్ దాంతో తాషిగాడు ఇంకా అసలు మూవ్ అవ్వలేకపోతాడు ఎస్కేప్ అవడానికి. అండ్ దాంతో ఇంకేమైంది మన సుహో వాడిని లేపేస్తాడు. అండ్ దాంతో మన సుహో ఒక లెవెల్ ఇంక్రీజ్ అయిపోద్ది. అంతను మళ్ళీ పార్క్ గాడితో అంటాడు, లెట్స్ ఫైట్ ఇతరం అపోస్టల్ అని. సో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి 1.5K ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ ఉంది, సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వేస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో వీడియోని హైప్ కూడా చేయండి మర్చిపోకండి, ఓకేనా. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్, మన సుహో తాషిగాన్ని లేపడం వల్ల పార్క్ గాడు కూడా ఎఫెక్ట్ అయిపోతాడు, అంటే మన సుహో అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. ఈవెన్ పార్క్ గాడు కూడా ఎఫెక్ట్ అయిపోయిండు, ఈవెన్ వాడు దూరంగా ఉన్నా సరే. సో అంతగానో పవర్ఫుల్ గా ఉండే మన సుహో అటాక్. అండ్ అప్పుడే లిమ్ గాడు పార్క్ గాడితో అంటాడు ఏమైందిరా అని. అండ్ దాంతో పార్క్ గాడు పక్కకి తిరిగిపోతాడు అని అంటాడు ఏమవ్వాలని. అండ్ అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు సంగ్ సుహో నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయినావని. అండ్ వాడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు సుహోతో డైరెక్ట్ గా ఫైట్ చేయడానికి. అండ్ గైస్, వేరే సైడ్ మనం సుహోని చూస్తాం, అతను డాంగడ్ షాడోని అండ్ తాషిక్ గాడి షాడోని ఎక్స్చేంజ్ చేస్తాడు. అండ్ వాళ్ళతో అంటాడు, మీరే కదా ఈ ఇన్సిడెంట్ కి కారణము, అండ్ మీ వల్ల ఎంతమంది పీపుల్ పోయారో తెలుసా, సో అందుకే నేను మీ ఇద్దరికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. అండ్ మీ పనిష్మెంట్ ఏంటో తెలుసా, మీరిద్దరు ఇప్పుడు నుంచి నాతో పాటు కలిసి ఫైట్ చేస్తూ ఉండాలి అని మన సుహో అంటాడు. అండ్ గైస్, తను షాడో క్రియేషన్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. అండ్ దాంతో గైస్ ఆటోమేటికలీ 2 ఐటమ్స్ క్రియేట్ అయిపోతాయి అనమాట. అండ్ దాంతో మన సుహోని షాక్ అయిపోతాడు, ఆటోమేటికల్ ఐటమ్స్ క్రియేట్ అయిపోయినాయని విత్ డాంగ్ అండ్ తాషిక్ షాడోస్. అండ్ గైస్, డాంగ్ అండ్ షాడోతో ఒక ఆర్మర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ ఆర్మర్ ఒక గ్రేడ్ రేర్ గ్రేడ్ అనమాట. అండ్ తాషిక్ గాడి షాడోతో ఒక రింగ్ క్రియేట్ అయిపోద్ది. అండ్ గైస్, ఈ రింగ్ తో మన సుహో కూడా ఇప్పుడు స్టెల్త్ స్కిల్ ని యూజ్ చేయగలడు అండ్ స్పీడ్ గా మూవ్ అవ్వగలడు జస్ట్ లైక్ తాషిక్. అండ్ ఆల్సో దీంతో మన సుహో తన అపిరెన్స్ ని అండ్ ప్రెజెన్స్ ని కూడా హైడ్ చేసుకోగలడు. అండ్ గైస్, ఈ రింగ్ ది హీరో గ్రేడ్ అనమాట. సో దీంతో మన సుహో ఈ రింగ్ కి పేరు పెట్టగలడు టు మేక్ ఇట్ స్పెషల్. అండ్
ఇష్టము సుహోని అడుగుతుంది నువ్వు ఈ రింగ్ కి పేరు పెడతావా లేదా అని. అండ్ దీంతో మన సుహో చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను మర్చిపోయింది కదా తన షాడో ఐటమ్ కాంటాక్ట్ స్కిల్ కి ఈ ఎబిలిటీ ఉందని. సో అందుకే మన సుహో అంతకన్నా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ మన సుహో ఈ రింగ్ కి ఏమి పేరు పెడతాడు తెలుసా? తను కీరా అని పేరు పెడతాడు ఈ రింగ్ కి. అండ్ కీరా ఎవరి పేరు మీకు తెలుసు కదా, లైట్ యాగమి పేరు ఇన్ ద డెత్ నోట్ అనిమే. అండ్ గైస్ ఇప్పుడు మన సుహో ఈ రింగ్ కి పేరు పెట్టాడు కాబట్టి ఇప్పటి నుంచి ఈ రింగ్ కూడా డెవలప్ అవ్వగలదన్నమాట, జస్ట్ లైక్ మన సుహో. అండ్ ఈ రింగ్ ని మన సుహో మాత్రమే యూజ్ చేయగలడు, మళ్ళీ వేరే వాళ్ళు యూజ్ చేయలేరు. అండ్ అఫ్ కోర్స్ ఈ రింగ్ ఎంతగానం డెవలప్ అయితే అవుతుందో అంతగానం స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అవుతూ ఉంటది. అండ్ మన సుహో దీని పవర్ ని మంచిగా యూజ్ చేసుకోగలడు, అండ్ తను కూడా మంచిగా స్ట్రాంగ్ అవ్వగలడు. అండ్ దీంతో మన సుహో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే తనకి ఇట్లనే ఇంకా హీరో గ్రేడ్ ఆర్ లేదా దానికన్నా హై ర్యాంకింగ్ ఐటమ్స్ దొరికితే తను ఇంకా స్ట్రాంగ్ అవ్వగలడు కదా. సో అందుకే మన సుహో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తను అనుకుంటాడు ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే నేను త్వరగా నా ఫాదర్ అంటే జిన్వు లెవెల్ కి రీచ్ అయిపోతా అని సుహో అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే యూనోగాడు ఉన్నాడు కదా, వాడు మన షాడోస్ ని డిఫీ చేసుకుంటూ మన సుహో వైపు వస్తుంటాడు అనమాట. అండ్ దాంతో మన సుహో చాలా షాక్ అయిపోతాడు, ఇంకా ఎవరో స్ట్రాంగ్ ఎనిమీ ఉన్నారని. అండ్ గైస్ అప్పుడే యూనోగాడు మన సుహో ముందుకి వచ్చేసాడు, అది కూడా అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తాడు అనమాట వాడు మన సుహో ముందుకి. అండ్ వాడు మన సుహోతో అంటాడు నువ్వు ఒక హంటర్వా అని. అండ్ దీంతో మన సుహో అనుకుంటాడు అసలు ఈ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు అని, మాన్స్టర్ అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అని మన సుహో అనుకుంటాడు. బట్ అప్పుడే యూనోగాడు మన సుహోతో అంటాడు యువర్ మిస్టేక్, నేను ఒక మాన్స్టర్ ని కాను, నా పేరు బియాక్ యూనో అండ్ నేను వైట్ టైగర్ గిల్డ్ ఒక గిల్డ్ మాస్టర్ ని అని యూనో అంటాడు. అండ్ మన సుహో ముందు విన్నాడు అనమాట యూనో గురించి, లైక్ వాడి దగ్గర రేర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎబిలిటీ ఉందని. అండ్ అప్పుడే యూనో సుహోతో అంటాడు అసలు నువ్వెవరని. అండ్ దాంతో మన సుహో అంటాడు నా పేరు సంగ్ సుహో అండ్ నేను ఇక్కడికి పీపుల్ ని సేవ్ చేయడానికి వచ్చాను. అండ్ ఆల్సో నేను ఒక వాంటెడ్ పర్సన్ ని బై ద హంటర్స్ అసోసియేషన్, బట్ వాళ్ళు చెప్పింది నిజం కాదు, నేను ఇన్నోసెంట్ ని అని సుహో అంటాడు. అండ్ గైస్ దాంతో యూనో సుహోతో అంటాడు నువ్వు వాడివేనా, నువ్వు మంచిగా ఒప్పేసుకున్నవే నువ్వు ఒక వాంటెడ్ పర్సన్ అని, బట్ స్టార్ ఫ్రాగ్మెంట్ వల్ల నా గిల్లో వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అయినారు, సో అందుకని నువ్వు నిజంగానే ఇన్నోసెంట్ అయితే నాకు నువ్వు ప్రూవ్ చేసి చూపి అని యూనోగాడు అంటాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు మనం కొద్దిసేపు ఈ మ్యాటర్ ని పక్కన పెడదాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీపుల్ ని కాపాడాలి అని మన సుహో అంటాడు. అండ్ దాంతో యూనోగాడు అంటాడు సుహోతో నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నావో నీకు అర్థమవుతుందని. అండ్ దాంతో మన సుహో అంటాడు అయితే ఏంది, నేను ఒక హంటర్ ని అండ్ యాజ్ ఏ హంటర్ ఫస్ట్ నేను పీపుల్ ని కాపాడాలి అండ్ అదే నా జాబు అని సుహో అంటాడు. అండ్ గైస్ దీంతో యూనోగాడికి వాడి ఫైర్ ఫైటర్ రోజులు గుర్తొచ్చేస్తాయి. అండ్ అప్పుడు దాంతో ఒకడు అంటాడు మనం మన జాబ్ లో ఎప్పుడు కూడా హెజిటేట్ అవ్వకూడదు, ఒక్క సెకండ్ కూడా. మనం హెజిటేట్ అయితే ఎవరో ఒకరు పోవచ్చు, సో అందుకే మనం ఎక్కువ టైం తీసుకోకూడదు టు మేక్ ఎ చాయిస్. ఫస్ట్ మనం త్వరగా ఒక చాయిస్ ని తీసుకోవాలి, అండ్ తర్వాత ఆ చాయిస్ ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇదే కదా ఒక రెస్క్యూ టీమ్ అంటే అని ఆ పర్సన్ అంటాడు. అండ్ గైస్ ఆ పర్సన్ ఎవరో తెలుసా, మన సుహో వాళ్ళ తాత అనమాట, అంటే జిన్వు వాళ్ళ డాడ్ అనమాట. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో మనకి ఒక తాత అంత నా గ్రాండ్ సన్ ని చూపిస్తారు కదా, సో వాళ్ళిద్దరూ ఎవరో కాదు మన సుహో అంత నా తాతని అనుకుంటా. అండ్ సుహో వాళ్ళ తాత కూడా ఒక ఫైర్ ఫైటరే, అండ్ తను ఒక క్యాప్టెన్ అంట. అండ్ తను సుహో గురించి ఎక్కువ మాట్లాడేవాడంట యూనోతో, సో అందుకే ఇప్పుడు యూనో గుర్తుపట్టేసిండు మన సుహోని. అండ్ ఆల్సో తను ఎత్తేసుకుంటాడు సుహోని హ్యాపీనెస్ తో. అండ్ ఇట్లా చాప్టర్ 52 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ ఇది చాప్టర్ 52 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 53 ఇంకా రాలేదు, అది ర్యాంక్ అనేది దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో మర్చిపోకండి హైప్ కూడా చేయండి వీడియోని ఎక్కువ, అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ఎక్కువ, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.